బెజవాడ నవనిర్మాణ దీక్షలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. చాలా విషయాలు చెప్పాను, ఎప్పటికప్పుడు చెప్పాను. నేను చెప్పింది మీరు ఆలోచించండి. ఇది పద్ధతి కాదు. పెద్ద మనుషులు ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు, ఆ పక్కన ఉన్నారు. గతంలో ఏ రాష్ట్రం విడిపోయినా, ఏ రాష్ట్రంలో విభజన జరిగినా ఇద్దరిని కూర్చొని మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేశారు. మీరు తెలుగుదేశం పార్టీ పైన కోపంగా ఉన్నారు. ఎందుకంటే మన నాయకుడు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కాంగ్రెస్ దెబ్బతినడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం అంటే వీళ్ళకు గిట్టదు. అయినా పర్వాలేదు, నన్ను పిలవద్దండి. మా అశోక్ బాబు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. తెలంగాణలో టీఎన్జిఓ నాయకులు ఉన్నారు, వీళ్ళిద్దరిని పిలవండి. మీకు నచ్చిన పెద్ద మనుషులు పెట్టుకోండి. సమస్య సామరస్యంగా పరిష్కారం చేయండి. ఉద్రేకాలు రెచ్చగొట్టద్దండి, సెంటిమెంట్స్ తేవద్దండి. తెలుగు జాతి ఒకటే, తెలుగు జాతిని కలపండి, తెలుగు జాతిని విడదీయద్దని నేను పదే పదే పోరాడిన విషయం మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. ఈక్వల్ జస్టిస్ జరగాలి, సమన్యాయం జరగాలి. సమన్యాయం జరిగే వరకు, ఇద్దరికి న్యాయం జరిగే వరకు నేను రాజీలోనే పోరాటం చేస్తానని నేను ఆ రోజు అనౌన్స్ చేశాను. ఈ నాయకులు నన్ను ఎగతాళి చేశారు. సమన్యాయం అది ఎక్కడుందని, రెండు కళ్ళ సిద్ధాంతం అని నన్ను ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నా పట్టు వదిలిపెట్టలేదు. అదే సమయంలో ఢిల్లీలో వార్ రూమ్ పెట్టారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చేతగాని కాంగ్రెస్ నాయకుల్ని వార్ రూమ్ తీసుకొచ్చి ఆ వార్ రూమ్ లో మీరు వింటారా లేదని ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడుంటే, గట్టిగా ముందుకు వచ్చుంటే మనకి అన్యాయం జరిగేది కాదని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆ రోజు పదవుల కోసం మాట్లాడలేకపోయారు, పదవుల శాశ్వతం అనుకున్నారు, అందుకని ముందుకు రాలేకపోయారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ రోజు పెట్టవలసింది వార్ రూమ్ కాదు, పీస్ రూమ్ పెట్టాలి, ఐకమత్యం చేయాలి. అందరినీ కూర్చోబెట్టడం అంటే నన్ను ఎగతాళి చేస్తూ నీకేం కావాలనో చెప్పు, నీకు కావాల్సిన పని చేస్తామని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా నేను చెప్పాను, ఉద్రేకాలు రెచ్చగొట్టద్దండి. కులం, మతం, ప్రాంతం ఇవన్నీ కూడా సున్నితమైన అంశాలు. ప్రజల మనోభావాలు ఈ విషయాలపైన దెబ్బలు తినడానికి వెళ్ళలేదు. ఎక్కడైనా దెబ్బతింటే అది విద్వేషానికి, విధ్వంసానికి నాంది పలుకుతుందని నేను ఆ రోజు చెప్పాను. ఇంకొక విషయం మీరు ఆలోచిస్తే, నేను హితవు కూడా చెప్పాను కాంగ్రెస్ పార్టీకి. నా హితవు పట్టించుకోలేదు. పంజాబ్ ఉంది, స్వర్ణ దేవాలయంలో ఇందిరాగాంధీ హయాంలో మిలిటరీ బ్లూ స్టార్ ఆపరేషన్లు చేశారు. దానివల్ల అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని తర్వాత ఆ రోజు మనం చూస్తే బాధ, ఆవేదన కలుగుతుంది. ఇది నగ్న సత్యం. ఇందిరాగాంధీ గారిని ఆవిడ ఇంట్లోనే ఆవిడ బాడీ గార్డును చంపేసే పరిస్థితి వచ్చింది. నేను ఈ విషయాన్ని చెప్పానంటే, మీరు విధ్వంసానికి నాంది పలుకుతున్నారు. తెలుగు వారి గుండెల్లో మీరు ఒక విధంగా చూస్తే బాధ కలిగే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవమానం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయని నేను ఆ రోజు చెప్పాను. నా మాట వినలేదు. అయితే పంజాబ్ మీరు ఒకసారి చూస్తే పూర్తిగా దెబ్బతినింది. తర్వాత టెర్రరిజం వైపు ముందుకు పోయింది. 15 సంవత్సరాలు ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఆ రాష్ట్రం దెబ్బతినింది. తర్వాత మనవాడు తెలుగు బిడ్డ
పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ సమస్యను పరిష్కారం చేశారు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఎవరే కూడా ఎప్పుడు కూడా ప్రజల మనోభావాలు దెబ్బతింటే పరిణామాలు ఇంకొక విధంగా ఉంటాయి. ఎప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు. ఈ ప్రపంచం నడిచేది నమ్మకం మీద నడుస్తుంది. ఆ నమ్మకం ఒమ్మైనప్పుడు, ఆ నమ్మకం పూర్తిగా చెదిరిపోయినప్పుడు ప్రజలు ఒక విజ్ఞతను కోల్పోతారు, ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తుంది. అదే కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలో జరిగాయి, కొన్ని దేశాల్లో కూడా జరిగిన సందర్భం మీ అందరికీ ఉంది. నేను ఈ విషయాల్లో రాజీ పడలేదు. నేను మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో పోరాడాను. పోరాడిన తర్వాత వీళ్ళు నా మాట వినకపోతే నేను నేరుగా ఢిల్లీకి వెళ్ళి జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకొచ్చి మీకు న్యాయం చేయాలని నిరవధిక నిరాహార దీక్ష పెట్టుకున్నాను. వారం రోజులు, 8 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేను అపోజిషన్ లీడర్గా ఉంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఢిల్లీ గెస్ట్ హౌస్ దగ్గర నేను ధర్నా చేస్తానంటే నిర్మోహమాటంగా నన్ను ఎత్తి బయట పంపించే ప్రయత్నం చేశారు. అనునిత్యం వచ్చి నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ నేను చేసేది న్యాయమైన ధర్నా, న్యాయమైన నిరవధిక నిరాహార దీక్ష. ఇది ప్రజల కోసం చేస్తున్నాను. మీరెన్ని చెప్పాను ఇన్నని చెప్పి నేను అక్కడనే కూర్చొని 5 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఒక్క మాట నాతో మాట్లాడకుండా, ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నన్ను బలవంతంగా హాస్పిటల్లో పెట్టి బలవంతంగా నా యొక్క నిరవధిక నిరాహార దీక్ష భగ్నం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే నేను జిల్లాలకంతా వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నేను ఆ రోజు మీకు కూడా చెప్పాను, తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది, ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలని చెప్పి ఆ రోజు నేను చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను చూశాను అశోక్ బాబు గారు ఒక టీఎన్జిఓ అధ్యక్షుడు ఒక పిలిపిస్తే కొన్ని లక్షల మంది ఇదే మరొక రోడ్డు మీదకి వచ్చారంటే అది ఆ రోజు మీ మనోభావాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. లక్ష గల ఘోషణ పెట్టారు, వంట ఓర్పులు పెట్టారు, ఎక్కడికక్కడ పోరాడారు, రాజీలేని పోరాటం చేశారు, ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీలో కూడా చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కనికరించే పరిస్థితిలో లేదు. ఇంకో పక్క తెలంగాణలో కూడా ఉద్యమాలు జరిగాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఉద్యమాలు చేసి మాకు తెలంగాణ కావాలంటే ఆ సమస్య కూడా పరిష్కారం చేయకుండా 4-5 సంవత్సరాలు నాంచి 2 ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితి సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. అంతేగాని సమస్య పరిష్కారం చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. ఇంకో పక్క పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అందరూ కూడా ఇద్దరికి న్యాయం చేయండి, సమస్య పరిష్కారం చేయమని పార్లమెంట్లో కూడా పోరాడారు. 4-5 పార్లమెంట్లు స్తంభించిపోయినాయి. ఇది ఒక సున్నితమైన విషయమని అప్పటికి కూడా వీళ్ళు గుర్తించకుండా ఇష్టానుసారంగా ముందుకు పోయారు తప్ప మనకు న్యాయం చేయాలనే ధ్యాస ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు, బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటని
ఒక్క నిమిషం కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదంటే ఇది దుర్మార్గమైన పని. బిల్లు పార్లమెంట్ తీసుకొచ్చారు. ఆ రోజు మీరు చూశారు. నేను కూడా పార్లమెంట్లోనే ఉన్నాను. అద్వాని రూములో కూర్చున్నాను. అందరూ కలిసి న్యాయం చేయమని అడుగుతా ఉంటే అంత మునిపై మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని రాష్ట్రాలకు వెళ్ళాను. అందరి నాయకులు కలిశాను. ఢిల్లీలో నాయకులు కలిశాను. న్యాయం చేయండి, సమస్య పరిష్కారం చేయమని కోరాను. అడుగు అడుగున నాకు కూడా అవమానాలు, మీకు కూడా అవమానాలు జరిగాయి. చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టే సంఘటన జరిగాయి. మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే సంఘటన జరిగాయి. నేను కూడా అదే మరిగా 2 ప్రాంతాల కోసం చెప్తే నన్ను కూడా చులకనగా చూడడం, హేళనగా మాట్లాడడం, సూటిపోటు మాటలతో నన్ను కూడా విమర్శించినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఎప్పుడు నాకు ఒకటే గుర్తుండేది, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నన్ను గౌరవించారు. అప్పటికే 33 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని గౌరవించారు. తెలుగు వారందరూ కలిసి గౌరవించారు. ఎన్ని అవమానాలైనా పర్వాలేదు, ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు, మీకు న్యాయం జరిగే వరకు మీ తరపున పోరాడాలని నేను ముందుకు పోయాను తప్ప ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్లమెంట్లో జరిగిన సంఘటన పరాకాష్ట, ప్రజాస్వామ్యం బాధపడే విధానం. అర్ధ గంటలో బిల్లు పాస్ చేశారు. ఇంకో పక్క ఆ రోజు మీరు చూస్తే 2 ప్రాంతాల్లో చర్చలు జరగలేదు. ఎక్కడ చూసినా టీవీలు కూడా ఆఫ్ చేశారు. పార్లమెంటు తలుపులు మూసేశారు. ఎందుకోసం అని అడుగుతున్నా. మీరు చేసేది మంచి పని అయినప్పుడు 2 ప్రాంతాలను కూర్చోబెట్టి 1కి 10 సార్లు మాట్లాడి అవసరమైతే సోనియా గాంధీ గారు విజయవాడకు వచ్చి, లేదు 2 ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయి, మీకు అన్యాయం చేయను, మీకు కూడా న్యాయం చేస్తాను, కాబట్టి మీరు ఒప్పుకోమని మనకు నచ్చ చెప్పాలి. కానీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం, మీరు పుట్టిన రోజున ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం, ఇటలీలో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డే ఉందో ఆ రోజుని విభజన చేయడం ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నా. ఆ రోజు పార్లమెంట్లో ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే లోకసభలో